ఎన్డీఏతో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనున్నారు. గత నెలలో విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి ఎన్డీఏ బీజేపీ కూటమిలో తిరిగి చేరారు నితీష్. ఆ తర్వాత రికార్డు స్థాయిలో 9వ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యే అందరికీ ఫ్లోర్ టెస్టుకు హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బల పరీక్షకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. బల పరీక్ష జరగనున్న తరుణంలో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నవారిని నిన్న రాత్రి పాట్నాకు తరలించారు. శనివారం సీఎం నితీష్ ఏర్పాటు చేసిన విందుకు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో బల పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీహార్లో తేజస్వి యాదవ్ ఇంట్లోనే ఆర్జేడీ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశంలో వ్యవహరించే తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలకు బోధ్గయాలో 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 122 దాటితే బల పరీక్ష నెగ్గనుంది. బల పరీక్షలో విజయం సాధిస్తామని జేడీయూ ధీమా వ్యక్తం చేస్తోంది.